ఈరోజు వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రికలు 2వ అధ్యాయంలో 8వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపటములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్ములను చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమోనని జాగ్రత్తగా ఉండుడి. ఎలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులను అధికారులకును శిరసై ఉన్నారు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛల కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చెయ్యబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిసము మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మృతులై ఉండగా దేవుని వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద సేవతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింపజేసాను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎవరైనా, ఎందుకంటే ఈ లోకాచార సంబంధించినవి మన ఇక్కడ సమస్యల్లోనో లేకపోతే ఇరుకుల్లోనో ఇబ్బందుల్లోనో లేకపోతే ఈ లోకానికి సంబంధించిన ఆచారాల్లోనో దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు వస్తున్నాయేమో జాగ్రత్త పడి అటువంటి పరిస్థితుల్లో మనం కొట్టుకుని పోకుండా ఉండినట్లు మనం ఎవరిని అనుసరించాలండి? ఉండినేమోనని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వము అంటే ఈ లోకములో ఏకైక దేవుడు, పరిశుద్ధ దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన వారు ఆయనేనే. సమస్తము కూడా ఆయనలో ఉంది. యెహోవాగా ఉన్నారు, ఎందుకంటే ఆయన తండ్రిగా ఉన్నారు, కుమారుడిగా ఉన్నారు, పరిశుద్ధాత్మగా ఉన్నారు, మనలో ఉండి క్రియ చేస్తున్నారండి. మొత్తం దైవత్వములోనూ పరిపూర్ణుడు ఆయనే, సర్వ పరిపూర్ణుడిగా ఆయనే ఉన్నారండి. ఆయనలోనే సమస్తం ఇముడి ఉందండి. ఆయన లేకుండా ఏదీ లేదండి. అందుకే ఆయనలో నిలిచి ఉండటానికి మనం ఎప్పుడు కూడా ప్రయాసపడేవారునే. మన ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంతా ఆయనలోనే ఉందండి. సర్వ సంపూర్ణుడైన, పరిపూర్ణుడైన, పరిశుద్ధుడైన, సర్వశక్తిమంతుడైన ఆయనలో నిలిచి ఉండేవారమే ఉన్నామండి. ఆయన రక్తము ద్వారా కడగబడ్డాం, ఆయన ద్వారా విడిపించబడ్డాం, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన వారు. ఎందుకంటే ఆయన దేవుడే ఇండి కూడా ఆయన దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఉండి కూడా దాన్ని అంతా విడిచిపెట్టి మన కోసం కలవరి శిలువ మీద ఏకమయ్యి మన కోసం ప్రాణం పెట్టి చివరి రక్తబట్ట వరకు చిందించి మన విమోక్షుడిగా, రక్షకుడిగా ఆయన పాపము నుంచి విడిపించి మనల్ని దాన్ని పాపమును జయించి మరణాన్ని జయించి విజయకేతనం ఎగరవేసినటువంటి ఏకైక దేవుడు ఎవరైనా ఆయనేనండి. ఆయననే మనం ఆరాధిస్తున్నామండి. మరి ఆయనలో నిలవటానికి ఆయన పరిపూర్ణత మనం పొందుకునేవారునే ఉండాలి. ఎందుకంటే ఆయన పోలి ఈ లోకంలో జీవించేవారమే ఉండాలండి. అదే దేవుని చిత్తం. మరి దేవుని చిత్త ప్రకారంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఆయన పోలికల్లో నడిపించేవారుగా ఉంటారండి. ఆయన ఎవరంటే ఇక్కడ యెషయా గ్రంథంలో ఉండొచ్చు చూడండి, 9వ అధ్యాయంలో 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను,
ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన ఎవరైనా సర్వలోకనాథుడండి. ఆయనలోనే సమస్తం ఉన్నది. మనం వెతకవలసింది ఎక్కడ? ఆయనలోనే వెతికేవారమే ఉండాలండి. ఆయన్ని ఆరాధిస్తూ ఆయన నామములోనే ఈ లోకాన్ని దాటేవారునే ఉండాలండి. అందుకే ఆయన మన నిజమైనటువంటి దేవుడు. ఆయనలో మనం నిలిచి ఉన్నాం అనుకోండి, సర్వ సత్యములోకి మనం నడిపిస్తాం. 1 యోహాను పత్రిక చూడము 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమునై సత్యవంతుని యందు ఉన్న మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమే సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునే ఉన్నాడు. ఆయన ఎవరైనా సత్యవంతుడండి, సర్వశక్తివంతుడండి. ఆయనలో మనం నిలిచామనుకోండి, సత్యములోకి నడిపిస్తారండి ఆయన. అందుకే నీతిమంతులుగా మార్చేది ఎవరు? ఆయన మారుస్తారండి. ఆయన నీతిలోకి నడిపించే దేవుడు ఆయన. అందుకే ఆయన అనుసరించి నడుచుకుంటే మన జీవితాలు కూడా చక్కగా ఆయన మారుస్తారండి. ఖచ్చితంగా ఈ లోకాన్ని దాటేవారునే, శ్రమలు దాటేవారునే, కష్టాలను దాటేవారునే, ఆయన ద్వారా మనం విడిపించబడేవారునే. ఆయన మనకి విమోచకుడిగా, రక్షకుడిగా తోడై ఉంటారండి. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 17 వరకు చదువు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండు. ఎవరితో అన్యోన్య సహవాసం అండి? ఎవరైతే సత్యవంతుడు అనుకుంటున్నామో ఆయనతోనేనండి. యేసుతో మనం అన్యోన్య సహవాసం గలవా. ఎందుకంటే ఆయన ఎవరైనా లోకానికి వెలుగండి. ఆ వెలుగులో నడిచామనుకోండి, సర్వ సత్యములోకి నడిపిస్తారు ఆయన. అందుకే ఆయనలో సర్వ సంపూర్ణత ఆయనలో ఉందండి. నేను వెలుగునై ఉన్నానన్న ఏకైక దేవుడు ఎవరైనా ఆయనేనండి. ఆయన మీదే ఆధారపడి ఆయన సన్నిధానంలో నిలిచి ఉన్నాను. అందుకే ఆయనలో నిలవాలి, ఆయన సహవాసములో ముందుకు వెళ్ళేవారునే ఉండి ఆ సహవాసంలో ఉన్నామనుకోండి, ఖచ్చితంగా ఆయన మనకి ఏ విధంగా సహాయం కావాల్సి వస్తే ఆ విధంగా నడిపిస్తాయి. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి 6 నుంచి 8 వచనాలు. వారు ఒకరినొకరు సహాయం చేసుకుందరు. 40వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించనని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును,
పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి. ఇందుకు మనం ఎటువంటి వారం అండి? విలువలేని మనల్ని తనతో సహవాసం చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే విలువైన వారిగా మారుస్తారండి. ఈ లోకంలో మనం విలువలేని వారమేనండి, గడ్డి పువ్వు లాంటి వాళ్ళం. ఆయన కనుక ఒక గాలి ఊదారంటే మనం ఎండిపోయి ఎక్కడికి వెళ్తామండి? ఎక్కడికి వెళ్తామో మనకి తెలియదండి. అటువంటి పరిస్థితిలో ఉన్నవారు మనం. కానీ ఆ స్థితిలో ఉన్నవారిని ఎవరి సహవాసంలో పిలుస్తున్నారు? ఆయన సహవాసంలోకండి. ఇంకా ముంచదమ్మా. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మనము దేవుని వాక్యము, మన దేవుని వాక్యము నిత్యము, దేవుని మాట ఎప్పుడు కూడా నిత్యము ఉంటుందండి. సియోను సువార్త ప్రకటించుదానా ఉన్నత పర్వతములను. ఉన్నత పర్వతం అంటే ఏమిటి? దేవుని సన్నిధానం అండి. దేవుని సన్నిధానంలో నిలిచి ఉండి, ఎప్పుడు నిలిచి ఉండేటువంటి దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకున్నాం అనుకోండి, విలువైన జీవితంలోకి దేవుడిని నడిపిస్తారు. దేవుడిని నడిపిస్తేనే మనం ఒక విలువైన దాంట్లోకి వెళ్ళగలుగుతాం తప్ప మనకే మనము వృద్ధిలోకి రావటం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే మనం ఎవరో కేవలం ఒట్టివారం, మట్టివారం, ఇంకా చెబితే గడ్డి లాంటి వారు అండి. కేవలం గడ్డి పువ్వు లాంటి వాళ్ళు అండి. గట్టిగా ఎండగాసిందంటే గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుందండి. ఎందుకంటే ఆ మాటకి అర్థం ఏమిటంటే, శ్రమలు గట్టిగా వచ్చినాయి అనుకోండి, ఆ శ్రమల్లో ఏమైపోతాం? మనం వెంటనే నశించిపోతామండి. కానీ దేవునితో సహవాసం చేస్తే ఖచ్చితంగా మనల్ని దాన్ని దాటించేవారిగా ఉంటాయి. అందుకే ఆయన సహవాసములోకి మనల్ని పిలవటానికి, ఆయనే కుమారుడిగా మనతో సహవాసం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అదేవిధంగా గలతీయులు 3వ అధ్యాయం చూడడం 19 నుంచి 29 వరకును. అలాగైతే ఎందుకంటే మనం నడిపించడానికి ప్రభు ఏమి ఇచ్చారు? మొట్టమొదటి ధర్మశాస్త్రం అంటే దేవుని మాట, దేవుని చిత్తాన్ని మనకు బయలుపరిచారు ఆయన. ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత. మధ్యవర్తి ఎవరు? ఆ రోజులో మధ్యవర్తి మోసే. ఆయన చేతికి ఇవ్వబడింది. ఆ మాట మీరు నిర్గమాకాండంలో ఉంటుంది, 33వ అధ్యాయం 12 నుంచి 14 వరకును. అయాల మన కోసం ప్రభు ఇచ్చినటువంటి మధ్యవర్తి కింద ఆయన్నే పంపించారు. చూడండి, 33వ అధ్యాయం 12 నుంచి 14 వస్తున్నారు. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి మోసే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపిదువో అది నాకు తెలపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను. నేను నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల
కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గములను నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా. ఆనాడు మోసే చేసే ప్రార్థన ఈరోజు మనకి యేసయ్య ద్వారా ఇప్పుడు నెరవేరుతుంది. ఆ రోజు ఆయన ప్రార్థన చేయకపోతే దేవునికి సేవకుడికి మయ్యాన యేసయ్య ఉండరండి. మోసే అంటే సేవకుడు. ఏ సేవకుడైనా సరే ఎక్కడి వరకు నడిపించగలుగుతారండి? కేవలం బలిపీఠం దగ్గర వరకు నడిపించగలుగుతారండి, విశ్వాసంలో నడిపిస్తారు. కానీ ఆ తర్వాత నడిపించేది ఎవరు? ఆ తర్వాత యేసయ్యనండి. ఆయన మనకు మధ్యవర్తి, అంటే దేవునికి మనకి మధ్యవర్తి కింద, అంటే ఇక్కడ సేవకుడికి అక్కడ తన పరిశుద్ధుడి తండ్రికి మధ్యవర్తి కింద ఆయనే ఉన్నారండి. ఆయనే మన కోసం ఏం చేస్తారు? ఇప్పుడు కూడాను ప్రార్థన చేస్తారండి. ఆయనే నిత్య యాజకుడైన ఆయన మధ్యవర్తి అండి. మనల్ని నడిపించేవారుగా ఆయన మనకు వచ్చారు. ఆయన సమస్తము ఆయనేనండి. అందుకే ఆయనే మనకు ఆధారభూతుడు అనమాట. అందుకే సర్వసంపూర్ణుడు, పరిశుద్ధుడు, మనం రక్షించగలంటే సమర్థుడు, సమస్తం జరిగించేవారు ఆయన మాత్రమేనండి. ఆయనే మనకి మధ్యవర్తిగా ఉన్నారండి. ఇప్పుడు ఆయన ద్వారా మనం పరలోకానికి వెళ్ళగలిగే వారమే ఉంటాం. అందుకే మోసే స్థానంలో ఇప్పుడు యేసయ్య ఉన్నారండి. మోసే అంటే సేవకుడు, కేవలం సేవకులు నిలబడి ఉంటారు. కానీ ఆ సేవకుడికి దేవునికి మధ్యన మధ్యవర్తి ఎవరండి? క్రీస్తు అండి. ఆయన దగ్గర యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని ఆయన తండ్రి వద్దకు తీసుకెళ్ళేది ఆయనేనే. వాళ్ళని పరిశుద్ధపరిచేది, వారి కోసం రక్తం కార్చేది, శుద్ధి చేసేది, పాపం నుంచి విడిపించేది అన్నీ ఎవరు చేస్తారు? ఆయన మాత్రం చేస్తారు. అదే ఆయన మధ్యవర్తిగా వచ్చారండి. ఆ మాటలో 1 తిమోతి 2:4 కూడా ఉంటాయండి. మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని నిశ్చయించుచున్నాడు. ఎటువంటి అనుభవ జ్ఞానం? ఏ అనుభవ జ్ఞానం అంటే గలతీయులు ఇందాక 3:19 చదివారు చూడండి, ఇంకా ముందుకెళ్తూ ఉంటుందండి. ఎందుకంటే యేసయ్య మీద విశ్వాసం కలిగే వరకు కూడాను మనం ఎందులో నిలిచి ఉండాలి? ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రం అనుభవ జ్ఞానం అండి. అంటే దేవుని చిత్తంలో అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం నేర్చుకుని మరి తెలుసుకుని ఇప్పుడు క్రీస్తుని అనుసరించి నడుచుకుని మనం ఆయనతో పాటు ముందుకెళ్ళేవారుమే ఉండాలండి. అందుకే ఆయన మన కోసం ఎవరు వచ్చారైనా? ఆయనే వచ్చారండి. ఆయనే మనకు మధ్యవర్తిగా ఉన్నారాయన. మనలో విశ్వాసం ఏర్పడే వరకు కూడాను కేవలం ధర్మశాస్త్రం మీద ఆధారపడతాం. విశ్వాసంలో ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు క్రీస్తు మీద ఆధారపడతాం. ఆయనే మనల్ని నడిపిస్తారన్నమాట. ఆయనే మధ్యవర్తి కింద, అంటే దేవుని దగ్గర నడిపించేవారుగా ఆయనే మన కోసం వచ్చారండి. ఇప్పుడు సర్వసంపూర్ణత అంటే దేవుని చిత్తాన్ని మనలో ఉండి మన ద్వారా ఆయన పూర్తి చేస్తారండి. కాబట్టి మనం పరిపూర్ణులుగా నిలిచే విధంగా అందుకే ఇక్కడ పిలుస్తున్నారు చూడండి. ప్రయాసపడే భారములు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. మత్తయి సువార్త 11:28 ఉంటుందండి. ఎందుకంటే ప్రభు ద్వారా నడుచుకున్నాం అనుకోండి, ఈ లోకంలో మన విశ్రాంతి దొరుకుతుందండి. ఇరుకుల్లోంచి, శ్రమల్లోంచి, బాధల్లోంచి అన్ని రకాలుగా అన్ని విధాలుగా కూడా మనకి సహాయం చేయగలిగిన వారు ఆయన. అనారోగ్యాల్లో ఉన్నా సరే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, సాతాన ప్రభావంలో ఉన్నా సరే, సమస్యల్లో ఉన్నా సరే, ఏ విషయంలో సరే సహాయం చేయగలిగే సామర్థ్యుడు ఎవరు? ఆయన మాత్రమే. ఎందుకంటే కొంతమంది కొన్ని విషయాల్లో సహాయం చేస్తారు, అందరికీ అన్నీ సాధ్యం కాదండి. కానీ యేసయ్యకండి ఇది సాధ్యము కాదు అన్నది ఏదైనా ఉందండి? అందుకే ఆయన సర్వసంపూర్ణుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదండి. సాతానా ఏదైనా సరే సమస్యల, ఇరుకుల, ఇబ్బందుల, సమస్యల, లేకపోతే అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందుల ఏదైనా సరే అన్నిటికీ ఆయనే సమాధానం అండి. అందుకే ఆయన సర్వసంపూర్ణుడు. ఆయన మీద ఆనుకుని జీవించామనుకోండి ఈ లోక సమస్యలు అన్నీ దాటుకుని వెళ్ళేవారునే ఉంటాం. అదే ముగించేసుకుందాం. యెషయా గ్రంథం 30:15 చదువు ముగించేసుకుందాం.
ఆ, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడైన యెహోవా ఆ. ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇలాగ సెలవు చేస్తున్న ప్రభువును ఇశ్రాయేలు దేవుడైన పరిశుద్ధుడైన పరిశుద్ధ దేవుడినగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నారు. మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన మరలి వచ్చి అంటే ఏమిటి? దేవుని దూరం వెళ్ళిపోయాం, అవన్నీ విడిచిపెట్టేసి ఆయన సమీపించి ఆయన ద్వారా నడుచుకున్న వారుగా ఉంటే ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? ఆయన సిద్ధపరిచినటువంటి కుమారుడి వద్దకి మనం రావాలి. ఎందుకంటే అవన్నీ విడిచిపెట్టేయాలి మనం. అంతకుముందు మనం ఏం చేస్తున్నామో, ఎందుకంటే యేసుక్రీస్తు రక్షించబడిన వారు పాతవి నశించిపోతే కొత్త సృష్టిలోకి వెళ్తామని. మరి కొత్త దాంట్లోకి వెళ్ళాలంటే పాతదాన్ని విడిచిపెట్టేసేవారునే ఉండాలండి. పాతదాన్ని విడిచిపెట్టేస్తే ఖచ్చితంగా మన కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇస్తారండి. అంతే, మీరు ఊరుకుండి వాటిని విడిచిపెట్టేస్తే ఖచ్చితంగా మనల్ని ఆయనే నడిపిస్తారు. అందుకే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, అదే మనకి రక్షణ మార్గం అండి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, సర్వసత్యవంతుడైనటువంటి ప్రభు దగ్గరికి వచ్చి మనం ఈ లోకాన్ని దాటుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. సమస్యలు అనేకం ఉంటాయి, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సమస్యలు అనేకంగా ఉంటాయండి. అవన్నిటిని దాటించేది కేవలం సర్వసంపూర్ణుడు అయినటువంటి క్రీస్తు ప్రభువు మాత్రమేనండి. మనం తీసండి. ఆయన నమ్ముకుంటే విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదండి.